హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఈరోజు పోహా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. పోహా అంటే అటుకుల ఉప్మా అండి. అటుకులతో ఉప్మా చేస్తాం కదా, అది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందులో కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి అవి కొద్దిగా వేగినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకొని, అదే పెద్దవిగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని బాగా వేగినాక అవి బాగా వేగిపోయినాక ఒక 2 టమాటాలు పెద్దవి ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకుని, ఇవైతే టమాటాలు అనేది ఉల్లిపాయలు బాగా వేగిపోయినాక అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి, బాగా వేగిపోతుంది, తొందరగా వేగుతుంది. వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ ఇవి కొద్దిగా బాగా టమాటా అనేది బాగా వేగినాక కొంచెం పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటామండి. కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇవి నెక్స్ట్ వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కిస్మిస్ అందులో వేస్తే మా పిల్లలు తినరు అన్నాను కదా, నేను అందుకే వేయట్లేదు. ఇదైతే తాలింపు వేగేలోపు మనమైతే పోహా అనేది ఒక బౌల్తో తీసుకొని కప్పుడు పోహా తీసుకొని అందులో వేసుకుని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 5 minutes అయితే అలా ఉంచేయాలండి. 5 minutes అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ అయితే తీసుకోవాలి. నీటిలో ఎక్కువసేపు ఉండకూడదు. 5 minutes కన్నా ఎక్కువ ఉంచితే అది ముద్ద అయిపోతుంది. ఒకసారి 1 time అన్నా 2 times కడుక్కొని వెంటనే 5 minutes తర్వాత పిండుకొని ఇప్పుడు ఏదైతే తాలింపు అయితే వేసుకున్నాం కదా అందులో అయితే వేసుకోండి. ఈ పోహా అనేది గట్టిగా పిండేసి చూపించినట్టుగా వేసుకోవాలి. దీంట్లోనే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ తురుము వేయలేదు ఆ రోజు. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను నేను. అదే ఉల్లికాడలు ఉంటాయి కదా, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. పైనుంచి ఒక నిమ్మకాయ అనేది వేసుకున్నాను. నిమ్మకాయ కూడా వేసుకోవాలండి, పులుపుగా ఉంటే బాగుంటుంది. లాస్ట్లో అంతా అయిపోయినాక ఒక నిమ్మకాయ వేసుకోవాలి, అంతే. ఇది బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని అదే పోహా అంటారు, లేదా అటుకుల ఉప్మా అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది, చల్లగా అయిపోతే తినలేము. ఇది అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.